పిల్లలందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక సరదా కథ వినబోతున్నాం. వింటారా? ఆ కథ పేరు గూడు గాడిద గుణపాఠం. ఈ కథలో ఇద్దరుంటారు. ఒకరేమో రామయ్య, చాలా మంచి కుమ్మరి. ఇంకొకరు అదే మన హీరో గూడు అనే ఒక గాడిద. కానీ దానికొక చెడ్డ అలవాటుంది. అదేంటో తెలుసా? బద్ధకం. పని చేయడమంటే అస్సలిష్టం లేదు. ఎప్పుడు ఎలా పని ఎగ్గొట్టాలనే చూసేదనమాట. మరి ఆ గూడుకు రామయ్య ఎలాంటి గుణపాఠం చెప్పాడో చూద్దామా? తప్పకుండా. సరే, కథ మొదలు పెడదాం. అనకనగా ఒక అందమైన ఊరు. ఆ ఊళ్ళో రామయ్య అనే కుమ్మరి ఉండేవాడు. అతను చాలా మంచి కుండలు చేసేవాడు. అతనికి సాయం చేయడానికి గూడు అనే ఒక గాడిద ఉండేది. బలంగా దృఢంగా ఉండేది. కాని ఆ బలవంతా దేనికి? పని చేయడానికైతే కాదు. ఒకరోజు ఉదయం రామయ్య కుండలన్నీ సంతకు తీసుకువెళ్లడానికి సిద్ధం చేస్తున్నాడు. అప్పుడే గూడు ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఏంటా ప్లాన్? తన కాలికి దెబ్బ తగిలినట్లు నటించడం మొదలుపెట్టింది. కుంటూతూ అమ్మో అని గట్టిగా అరుస్తూ. అయ్యో పాపం, రామయ్యాది నిజమే అనుకున్నాడు. వెంటనే గూడు దగ్గరికి పరిగెత్తుకెళ్లాడు. కాలుని జాగ్రత్తగా చూశాడు. కాని గాయమెక్కడా కనిపించలేదు. అయినా రామయ్య నమ్మాడా? నమ్మాడు. సరిలే గూడు, ఈ రోజును విశ్రాంతి తీసుకో అని చాలా ప్రేమగా చెప్పాడు. అప్పుడు గూడుకి భలే సంబరంగా అనిపించుంటుంది కదా. నా ప్లాన్ వర్కౌట్ అయిందనుకుంది. ఆ రోజు నుండి ఇది ఒక అలవాటుగా మార్చేసుకుంది. అంటే రోజూ ఒక కొత్త నొప్ప. అవును, ఈరోజు తలనొప్పి, రేపు కడుపు నొప్పి, ఇలా రోజూ పని మానేయడం మొదలుపెట్టింది. రామయ్యకు అనుమానం రాదా మరి? వచ్చింది. అందుకే ఒకరోజు రాత్రి ఏం చేశాడంటే గూడుకి తెలియకుండా దాన్ని గమనించాడు. అప్పుడేం చూశాడు? ఇంకేం చూస్తాడు? ఎవరో చూడటం లేదనుకుని మన గూడుగారు హాయిగా గడ్డి తింటూ గెంతులేస్తూ ఆడుకుంటోంది. ఓ, అప్పుడు దొరికిపోయిందనమాట. దొరికిపోయింది. అప్పుడర్థమైంది రామయ్యకు. ఆహా, నా గూడు నన్ను ఇంత మోసం చేస్తోందా అని అనుకున్నాడు. కోపం వచ్చిందా రామయ్యకి? కోపం వచ్చింది, కానీ దాన్ని కొట్టలేదు. దీనికి ఎలాగైనా ఒక మంచి గుణపాఠం చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. ఏం చేశాడప్పుడు? మరుసటి రోజు ఉదయాన్నే గూడు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి, ప్రియమైన గూడు, నువ్వు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నావు కదా, అందుకే ఈరోజు నీకొక పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను అన్నాడు. గూడేమంది? ఇంకేముంది, అబ్బో నాకీరోజు పెద్ద బాధ్యతిస్తున్నాడు యజమాని అని సంతోషంగా తోక ఊపింది. తన నాటికం ఫలించిందననుకుంది పాపం. అవును. అప్పుడు రామయ్య ఏం చేశాడంటే ఏం చేశాడు? ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద బరువైన కుండలన్నింటినీ తీసి గూడు వీపుమీద పెట్టాడు. అమ్మో! ఆ బరువుకు గూడు నడుము కిందికి వంగిపోయింది. అబద్ధం చెప్పినందుకు ఇప్పుడు నిజంగానే కష్టపడాల్సొచ్చింది. పాపం మోయలేకపోయిందా? అస్సలు మోయలేకపోయింది. అయ్యో, నేనెందుకిలా అబద్ధం చెప్పాను అని మనసులో చాలా బాధపడింది. చివరికి ఏమైంది? ఆ బరువుని మోయలేక ధొప్పున కింద కూలబడిపోయింది. అయ్యయ్యో! అప్పుడు రామయ్య వచ్చాడా? ఆ మాటలు గూడుకి అర్థమయ్యాయా? బాగా అర్థమయ్యాయి. ఆ రోజు నుండి గూడు తన తప్పు తెలుసుకుంది. అంటే బద్ధకాన్ని వదిలేసిందా? పూర్తిగా వదిలేసింది. అప్పటినుండి రామయ్యకు నిజాయితీగా సహాయం చేస్తూ చాలా సంతోషంగా జీవించింది. చూశారా పిల్లలు, ఈ కథ నుండి మనమేం నేర్చుకున్నాం? ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. బద్ధకాన్ని వదిలిపెట్టి మన పని మనం కష్టపడి చెయ్యాలి. అవును, అదే మనకు నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. సరేనా? మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.